వేసవికాలం వచ్చేసరికి వేడివేడిగా ఉంటుందని బాధపడిపోతాం, కానీ ప్రకృతిలో మనకి చాలా మధురాతి మధురంగా ఉండే మామిడి పళ్ళు, పనస పళ్ళు వేసవికాలంలోనే దొరుకుతాయి. మల్లెపూలు కూడా అప్పుడే దొరుకుతాయి. అయితే ఈ మామిడి పళ్ళుగా, ఆ పనస పళ్ళుగా తింటూ ఒకప్పటి గృహిణులు వాటిని వంటలో కూడా చాలా అందంగా, చాలా మధురంగా, చాలా రుచికరంగా ఉపయోగించేవారు. ఏం చేసేవారంటే కొంచెం మిగలముగ్గిన పళ్ళు కానీ, పిల్లలు తిని ఇంకా మాకొద్దు అని కనుక పనస్తలను వదిలేస్తే కానీ అలాంటి వాటిని వృధా పోనీయకుండా అన్నంలో కలుపుని తినే అమృతం అప్రాయమైనటువంటి ఒక వంటకాన్ని చేసేవారు. దాన్ని మామిడి పళ్ళ దప్పడం అని కానీ, పనస పళ్ళ దప్పడం అని కానీ, పనస మామిడి దప్పడం అని కానీ పిలిచేవారు. దాన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాం మీకు. ఎండుమిరపకాయలు, మెంతులు ముఖ్యంగా వేసుకోవాలి, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దగా తరుక్కున్నవి నూనెలో పోపు వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేయాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కూర ముక్కలు మనం ఏమేమి తరుక్కున్నామో అవన్నీ వేసుకోవచ్చు. ప్రధానంగా దుంప ముక్కలు, ఆనపకాయ ముక్కలు, ఉంటే గుమ్మడికాయ ముక్క, వీటన్నిటికంటే ముఖ్యంగా వేసుకోవాల్సినవి మామిడి పళ్ళు. పూర్వం అయితే పళ్ళు ఇళ్లల్లో ముగ్గేసుకునేవారు కనుక కొంచెం సగం ముగ్గకుండా అలా ఉన్నవి చాలా ఉండిపోయేవి. ఇప్పుడంటే 10 కాయలు, 15 కాయలు, డజన్ కాయలు, అర డజన్ కాయలు కొనుక్కోవడం వల్ల అవి మిగలక వాటిని ఉపయోగించుకునే అవసరం రాక ఈ పులుసులు మర్చిపోయాం మనం. అయితే మళ్ళా సగం పండినవి, బాగా పండిపోయినవి, పిల్లలు చీకి తినలేక వదిలేసినవి కొన్ని ఉంటాయి. వాటన్నింటినీ కూడా ఈ పులుసులో మనం వేసుకోవచ్చు. ఈ దుంప ముక్కలు, ఆనపకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు ఇవన్నీ కూడా వేగిన తర్వాత మామిడి పళ్ళు టెంకతో సహా అందులో వేసేసుకోవచ్చు. పనస తొనలు గింజలు తీసేసి పనస తొనలు కూడా వేసుకోవచ్చు. పనస గింజలు కూడా వేసుకోవచ్చు. అదిగో చూడండి, పనస గింజలు నిగనిగలాడితే ఎంత బాగున్నాయో. ఎర్రగా దుంప ముక్కలు, తెల్లగా ఆనపకాయ ముక్కలు, మామిడి పళ్ళు చింతపండు రసంలో వేసి వాటిని అందులో వేసుకుంటే అవన్నీ కలిసి ఉడికి తప్పకుండా వేసుకోవాల్సింది మరి కాస్త పసుపు, మరి కాస్త ఉప్పు, దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆ రెండు వేసి ఉడకబెట్టిన తర్వాత ఈ పులుసుని పలచగా పిసుకు పెట్టుకునే చింతపండు పులుసు చాలా తక్కువగానే వేసుకోవచ్చు పులుసు, ఎందుకంటే మామిడికాయ ముక్కలు వేస్తాం కనుక మామిడికాయలో తీపి పులుపు కూడా బాగా పడుతుంది. తీపి అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఇంకొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు. తప్పకుండా బెల్లం కొంచెం వేయండి, అసలు మానద్దు. ఆ తర్వాత అదిగో పనస తొనలు అలా విడదీసేసి ఆ పనస తొనలు కూడా అందులో వేసేయాలి. వేసేసిన తర్వాత దాన్ని కుక్కర్లో వండుకుంటే మంచిది. పిన్ను మాత్రం పెట్టకండి, అంతా పేసం అయిపోతుంది. పిన్ను పెట్టకుండా కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకొని ఉడికిపోయిన తర్వాత పనస గింజ ఉడికిందో లేదో మీరు చూసుకుంటే పులుసు ఉడికిందో లేదో అర్థమైపోతుంది. అప్పుడు మీ ఇంట్లో కూరపొడి ఏదైనా మీరు కొట్టి అట్టు పెట్టుకుంటే అది వేయండి. కూరపొడి అంటే ఏం లేదు, అన్ని పప్పులు, ధనియాలు, జీలకర్ర వేయించుకుని కొట్టుకుని ఉంచుకుని కూరల్లో జల్లుకునే పొడం అన్నమాట. ఆ పొడం కూడా వేసి మూత పెట్టి 5 నిమిషాల తర్వాత చివరగా కొత్తిమీర, ఆకుల కంటే కాడలేస్తే బాగా కాడల నుంచి రసం ఆ పులుసు పిసుక్కుంటుంది, పీల్చుకుంటుంది. కాబట్టి వంకాయ కూడా వేయండి, వంకాయ కూడా చాలా బాగుంటుంది పులుసులో. బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. మీ ఇంట్లో ఉన్న అన్ని కూరగాయ ముక్కలు వేసుకోవచ్చు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ తప్ప. ఇది మామిడి పళ్ళ దప్పడం, పనస పళ్ళ దప్పడం. దాన్ని మీరు చపాతీలతో తినచ్చు, అన్నంలో కలుపుకోవచ్చు. పప్పు అన్నం కలుపుకుని పప్పు అన్నంలో పక్కన పులుసు గిన్నె పెట్టుకుని చిన్న గిన్నెలో పులుసు వడ్డించుకుని అది మించుకుని తినచ్చు. చిన్నపిల్లలు అయితే ఆ పనస్తొనలు చాలా ఆనందంగా తింటారు. మామూలు పనస్తొనల కంటే పులుసులో పనస్తొనలు ఇంకా రుచిగా ఉంటాయి, నోట్లో వేసుకుంటే జారిపోతాయి. కాబట్టి వాటిని పిల్లల చేత తినిపించడానికి కూడా ఇది ఒక ఉపాయం. అయితే పనస తొనల పులుసు, మామిడి టెంకల పులుసు మీరు ఈవేళ చూశారు.
మీరు చేసుకొని రుచి చూడండి. రుచి చూసి మాకు మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. అందరికీ శుభమస్తు. థ్యాంక్స్ ఆంటీ, చాలా బాగా చెప్పారు. మీటిని పిలవండి ఒకసారి, నాకు మీటితో అది కూరపొడి అండి, కొంచెం కొబ్బరి కూడా ఉంది అందులో చూడండి. కూరపొడిలో కొబ్బరి కూడా వేస్తాను నేను, ఇంకా నా పొడి మీకు షుగర్లో వేసాను అన్నమాట. అంటే మా ఆడియన్స్ అందరికీ నమస్కారం చెప్పి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టమని చెప్పండి. ఈ పులుసులాగే పులుసు యొక్క చూపులకి ఎంత బాగుందో రుచికి కూడా అంత బాగుంటుంది. కాబట్టి ప్రేక్షకులందరూ దీన్ని చూసిన వాళ్ళందరూ తప్పకుండా వండుకొని ఈ వీడియోని చూసినందుకు ఆనందపడుతూ మా